వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. రేపు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రేపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే లాసియా నందిత మృతికి సంతాపం ప్రకటిస్తుంది సభ. ఆ తర్వాత ఎల్లుండి బడ్జెట్ ప్రవేశపెడతారు. మొత్తానికి బడ్జెట్ సెషన్స్ అనేవి అధికార విపక్షాల మధ్య తీవ్ర ఆందోళనకు ఉద్రిక్తతకు దారితీసే అవకాశమే కనిపిస్తుంది. ఎందుకంటే గత అసెంబ్లీ సమావేశాల్లో మనం చూసాం, వరుసగా శ్వేతపత్రాలు పెడుతూ వచ్చింది. ఆర్థిక పరిస్థితిపై, విద్యుత్ రంగంపై, సాగునీటి రంగంపై ఇలా శ్వేతపత్రాల పేరుతో బీఆర్ఎస్ పార్టీపై, బీఆర్ఎస్ గత ప్రభుత్వంపై, 10 ఏళ్ల పాలనపై దాడి చేస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు అదే స్థాయిలో కాంగ్రెస్పై విరుచుకుపడేందుకు బీఆర్ఎస్ కూడా రెడీ అవుతుంది. ముఖ్యంగా రకరకాల అంశాలను లేవనెత్తేందుకు సిద్ధమవుతుంది. అందులో ప్రధానంగా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోవడం, శాంతి భద్రతల వైఫల్యం, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, 6 గ్యారంటీల అమలు, 6 గ్యారంటీలు, 13 హామీల అమలు, వీటికి సంబంధించి అదేవిధంగా రైతు రుణమాఫీలో ఉన్న ఆంక్షల వల్ల నష్టపోతున్న రైతాంగంపై, పంటలకు మద్దతు ధర, అదనంగా బోనస్ కల్పించకపోవడం, ఇలాంటి అంశాలు, గ్రామాలకు పట్టణాలకు నిధులు ఇవ్వట్లేదని, ఫీజు రియంబర్స్మెంట్ విడుదలలో జాప్యం, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా డిఎస్సి నిరుద్యోగులు మొన్నటిదాకా చేసిన ఆందోళనలు, ఇలాంటి అంశాలన్నిటిపై దాడి చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహరచన చేస్తుంది. అయితే గత అసెంబ్లీ సమావేశాల్లో 39 మంది బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలు ఉంటే అప్పుడు కేసీఆర్ సభానేతగా, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభకు రాలేదు. ఇప్పుడు ఆ 39 మందిలో సికింద్రాబాద్ స్థానాన్ని కోల్పోయింది. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ గెలిచారు. మిగిలిన 38 మందిలో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిపోయారు. అంటే సంఖ్యాబలం 28కి తగ్గిపోయింది బీఆర్ఎస్ పార్టీది. ఈసారి కేసీఆర్ సభకు వస్తారా రారా? సమస్యలపై ప్రస్తావన, సమస్యలపై ఆందోళనలు, ప్రభుత్వాన్ని నిలదీయడం, ఇదంతా ఒక ఎత్తు అయితే కేసీఆర్ సభకు వస్తారో రారా అనే చర్చ కూడా సాగుతుంది. గత అసెంబ్లీ సెషన్లో పదే కేసీఆర్ సభకు రావాలంటూ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే సభలో తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇప్పుడు కేసీఆర్ సభకు రావడానికి మనకున్న సమాచారం ప్రకారం కేసీఆర్ సభకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. రేపు ఆయన సభకు హాజరు కాకపోవచ్చు, కానీ ఎల్లుండి నుంచి తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ అడుగుపెట్టే అవకాశం మనకు అందుతుంది, సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి అసెంబ్లీ సమావేశాలు ఎలా జరగబోతున్నాయి, ఈ అంశానికి సంబంధించి చర్చిద్దాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు కూడా మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ముందు ఆది శ్రీనివాస్ గారి వద్దకే వెళ్దాం. ఆది శ్రీనివాస్ గారు, గత అసెంబ్లీ సమావేశాల్లో అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీపై, వాళ్ళు చేసిన తప్పులపై, వాళ్ళు చేసిన అవినీతిపై కానీ, సాగునీటి రంగం కానీ, రకరకాల అంశాలపై చాలా పెద్ద ఎత్తున ఎదురుదాడి చేశారు మీరు. ఇప్పుడు 6 నెలలుగా మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఏమీ చేయలేకపోయారు, ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయలేకపోయారు. రుణమాఫీ ఇప్పుడు ఈ మధ్య మొదలుపెట్టినా అందులో కూడా ఆంక్షల పేరుతో చాలామందికి ఇబ్బందులు పెట్టారు. అదేవిధంగా 1,00,000 రుణమాఫీ కూడా చాలామందికి కాలేదని ఫిర్యాదులు అందుతున్నాయి. ఆ జాబితాను కూడా ఒకటి ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమందికి కాలేదు, ఇలాంటి సమాచారం అంతా కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ సేకరించినట్లయితే మాకు సమాచారం అందుతుంది. గతంలో కేసీఆర్ సభకు రాలేదు, పదే రావాలని కోరారు. ఇప్పుడు ఆయన రావడానికి రెడీ అవుతున్నట్లు మనకు తెలుస్తుంది. ఎల్లుండి నుంచి బడ్జెట్ సందర్భంగా కేసీఆర్ సభకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలు, మీరు ప్రభుత్వ విప్గా కూడా ఉన్నారు, అసెంబ్లీ నిర్వహణ బాధ్యత కూడా మీపైన కూడా ఉంటుంది. అంటే సభలో ప్రతిపక్షానికి గౌరవం ఇస్తూ సభను ముందుకు తీసుకెళ్తారా? గతంలో మాదిరే ప్రతిపక్షాన్ని కట్టడి చేసేందుకు విమర్శలు, ఆరోపణలతోనే సభా సమయం అంతా గడిచిపోతుందా? ఎలా ఉండబోతున్నాయి ఈసారి బడ్జెట్ సమావేశాలు? ఇప్పుడు కట్టడి చేయడం అనేటువంటిది వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా జరిగేటువంటి అంశంగా భావించాలి. ప్రతిపక్షాలను గౌరవించే బాధ్యత బేసిజాలు పోకుండా ప్రతిపక్షాల సూచనలు తీసుకుంటామని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే చెప్పిండు. గత శాసనసభ సమావేశాలప్పుడు కేసీఆర్ గారు వచ్చేది ఉండే, వారు సభలో విలువైనటువంటి సమాచారాన్ని ప్రజల పక్షాన్ని ఇవ్వాల్సి ఉండే అనేటువంటిది ఇవ్వాలని చెప్పి మేము కోరినాం. రేపటి సభకు కూడా మీరు రావాలని కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. వారు వచ్చి విలువైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తారని చెప్పని భావిస్తున్నాం. ఈరోజు వాళ్ళు గతంలో మేము వారు చేపట్టినటువంటి 7 లక్షల అప్పులకు సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేయడం కానీ, ప్రజలకు వాస్తవాలను దగ్గరగా, ఓవైపు వాళ్ళు ధనిక రాష్ట్రం అని చెప్పి 7 లక్షల అప్పుల కోట్లకు తీసుకుపోయిన పరిస్థితిని కూడా చెప్పేటువంటి పరిస్థితి, వాస్తవాలకు దగ్గరగా మన బడ్జెట్ ఉండాలని గతంలో ప్రజలు చెప్పినటువంటి పరిస్థితి చూసినాం. రేపు కూడా బడ్జెట్ సమావేశాలు అదే విధంగా జరుగుతాయి. ఈరోజు వాళ్ళు సరే రేపు రాకపోవచ్చు, మరి తెల్లారి వారు రావచ్చు అంటారు. మంచిదే, రానివ్వండి. మేము కూడా కోరుకుంటున్నాం కదా, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ సభకు రావాలని కోరుకుంటున్నాం. వారి విలువైన సమాచారాన్ని ప్రజల తరఫున
ఈ ప్రభుత్వానికి అందిస్తారనే భావిస్తున్నాం. సరే, ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతామనే మాట ఏదైతే మీ నోట ఇప్పుడు వస్తుంది వాళ్ళు అంటున్నారు అటువంటిది అసలు వాళ్ళు అడగటానికి నైతికత లేదు. మేము ఈ 7 మాసాల్లో 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నా మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు పోతున్నాం. ఆడ తల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, ఇంచుమించు 63 కోట్ల ప్రయాణాలు జరిగినాయి. 2100 ఆర్టీసీకి ప్రభుత్వం ద్వారా ఇచ్చిన సందర్భం 10 లక్షల రుణమాఫీ చేసుకున్నాం. 200 గృహజ్యోతి ఈ రోజు గ్రామాలలో 200 యూనిట్లు కాల్చుకుని ఉచితంగా కార్యక్రమాన్ని కూడా అమలు చేసుకున్నాం. 10 లక్షల రూపాయలు రాజ్యవారికి చెప్పినాం. అదేవిధంగా 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చుకోగలిగినాం. ఈ రోజు డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఇవ్వలేదు. మేము ఈ రోజు నియోజకవర్గం 3,500 సంబంధించినటువంటి రూపకల్పన కూడా చేయడం. ప్రధానంగా ఈ రోజు వాళ్ళు ఏదైతే రుణమాఫీకి సంబంధించినటువంటి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారో ఆంక్షలు అంటున్నారు. అసలు ఈ ఆంక్షలుగా పెట్టాము 12/12/2018 ఒక్కరోజు ముందు 11/12/2018 వరకు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం కట్ ఆఫ్ డేట్ పెట్టుకుని రుణమాఫీ చేస్తామని చెప్పి వాళ్ళు ఆ ప్రభుత్వ హయాంలో చెప్పిన డేట్కు ఒకటే రోజు తదుపరి 11/12/2018 వరకు వాళ్ళ ప్రభుత్వ రుణ కట్ ఆఫ్ డేట్ పెట్టుకుని రుణమాఫీ ప్రకటించి 1 లక్ష రూపాయలు వాళ్ళు పావులు ఇచ్చింది ధనిక రాష్ట్రంలో. మేము 12/12/2018 నుంచి 9/12/2018 వరకు ఇంచుమించి 5 సంవత్సరాలు బీఆర్ఎస్ పేరు మార్చుకున్న ఆ ప్రభుత్వ హయాంలో తీసుకున్న ప్రతి ఒక్కరికి మేము రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ₹1 నుంచి ₹1 లక్ష రుణం మొన్న 18 నాడు రైతుల ప్రజల పండగ వాతావరణం మధ్యలో మీరు రుణమాఫీ చేసినాం. సరే 1-2 తప్పిపోయిన అనుకోండి, మేము చెప్పినాం ఆ కాలంలో తీసుకున్నవారు ఇవ్వండి, అగ్రికల్చర్ ఆఫీసర్ గిన్నె సెల్స్ పెట్టినాం, మీరు ఇస్తే వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్తున్నాం. ఆ తదుపరి ₹1 నుంచి ₹1,50,000 వరకు ఈ నెల ఆఖరి వరకు ఇస్తామన్నాం. ఆ తర్వాత ₹1,50,000 నుంచి ₹1 నుంచి ₹2 లక్షల ఆగస్టులో ఇస్తామని చెప్పినాం. ఇంత క్లియర్ గా మేము ఉంటే ఈరోజు వాళ్ళు ఏమేమో మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయి, అంటే నేనేమో ప్రజల దగ్గరికి ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఫామ్ హౌస్ పరిపాలన కాదు, ప్రజాపాలన ఇలా ఉంటుందా అని ప్రజలు అనుకుంటున్న తరుణంలో మొదటి 3 మాసాలు మేము తెలుసుకొని ఈ ప్రజలకు అందివాళ్ళ పాలన అనుకున్నాం, అనేకం అమలు చేసినాం. తర్వాత 2.5-3 మాసాలు ఎన్నికలు కూడవేంది. మళ్ళీ ఇప్పుడు నుంచి 25 నెలల రోజుల నుంచి మళ్ళీ ప్రజాపాలనలో ముందుకు తీసుకొని పోతున్నాం. సమీక్ష మీరు అందరూ చూస్తున్నారు. రైతు భరోసా కూడా వాళ్ళు వాగులకు, వంకలకు, కొండలకు, కోణలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారదారులకు ఇచ్చారు. మేము అలా కాకుండా గతంలో దున్నేవాడికి భూమి ఏ నినాదం ఉందో అదే దున్నేవాడికి రైతు భరోసా ఇవ్వమంటారు. దానిపైన కూడా ఉమ్మడి జిల్లాలో మా బట్టి విక్రమార్ గారి నాయకత్వంలో పొంగులి శ్రీనివాసరెడ్డి గారు, మా జిల్లా గుత్తోపరెడ్డి గారు ఇచ్చారు, పొన్న ప్రభాకర్ గారు ఇచ్చారు, జీవరెడ్డి గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు అనేక సూచనలు రైతులు తీసుకున్నారు. 4 గోడల మధ్య తీసుకునేటువంటిదే కాదు. ఈరోజు యువతకు సంబంధించి జాబ్ క్యాలెండర్ సంబంధించి ఇప్పటికే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, డిఎస్పీ ఇచ్చినాం. ఈరోజు తప్పనిసరిగా రైతుకు కూడా ఏ విధంగా భరోసా ఇచ్చినామో యువత నిరుద్యోగులు కూడా భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. రేపటి రోజు సభా సమావేశాలు ప్రారంభమవుతుంది. మీరు అన్నట్టు నందిత లాస్య రకాల మరణం, ఇంకెవరైనా మాజీ సాంసద్కి సంతాపం ప్రకటించి రేపు వాయిదా పడి తర్వాత బీఎస్సీ మీటింగ్ లో ఈ సభ ఏ విధంగా నడుపుకుందాం, ప్రజా సమస్యలు ఏ విధంగా తీసుకుపోదామనే చర్చతో పాటు బడ్జెట్ లో కూడా అన్ని వర్గాలకు ఏ విధంగా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ రోజు ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం. మేము కోరుకుంటున్నాం ఈ సభకు కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అనిల్ జాదవ్ గారు బోత్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. అనిల్ జాదవ్ గారు, ఆది శ్రీనివాస్ గారు మాట్లాడింది మీరు విన్నారు కదా. కేసీఆర్ గారు రావాలి సభకని కోరుకుంటున్నామని ఆది శ్రీనివాస్ గారు చెప్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా పదే కోరారు. కేసీఆర్ గారు ఈ సమావేశాలకు వచ్చే అవకాశం ఉందా? ఈ సమావేశాల్లో మీరు ప్రధానంగా ఏది ఎజెండాగా పెట్టుకున్నారు? అన్నగారు అందరికి నమస్తే. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకేంటంటే తెలంగాణ ప్రజలకు మంచి చేయాలనేది లేదు. ఎంతసేపు కేసీఆర్ గారిని అసెంబ్లీలో చూడాలనేది ఇలా కోరిక ఉన్నది వీళ్ళకు. కేసీఆర్ గారు ఎందుకు రారండి? అప్పుడు మొదటిసారి అసెంబ్లీ ఏదైతే జరిగిందో ఆయనకు ఆరోగ్యం బాగలేకుండా అప్పుడు కొంచెం చికిత్స నిమిత్తం ఆయన బయట ఉండే. ఇప్పుడు కూడా రావచ్చు, దాంట్లో ఏమున్నది. అసెంబ్లీ ఇప్పుడు ఆయన తగ్గట్టు ఇక్కడ ఉండొచ్చని కూడా వీళ్ళు తెలుస్తలేరు కదా. ఎంతసేపు ఆయన ఇప్పుడు తెలంగాణ మనం 60-70 సంవత్సరాల కళను నెరవేర్చినటువంటి గొప్ప నాయకుడు మన తెలంగాణ జాతి పీఠ అయినటువంటి కేసీఆర్ గారు. అంత పెద్ద మనిషిని పట్టుకొని కనీసం మర్యాద లేకుండా మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. ఇప్పుడు
అంటే కనీసం ఒకరు మనం గౌరవం ఇచ్చుకోవాలి. కేసీఆర్ గారు కూడా ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి రుణాల మాఫీ విషయంలో ఇప్పుడు మీరు అందరు చూస్తా ఉన్నారు పత్రికలలో. ఇప్పుడు నా నియోజకవర్గంలోనే చెప్తా నేను, దాదాపుగా కొన్ని వేల మంది మా నియోజకవర్గంలో 10,000 మందికి వీళ్ళు రుణాలు మాఫీ చేసినామని చెప్పేసి లిస్ట్ ఇచ్చిండ్రు. కానీ దాంట్లో ఒక 5-6 వేల మందికి 2,000, 3,000 డబ్బులు పడ్డాయి కాకోట్లలో. మీరు వీరికి పెట్టినటువంటి లక్ష రూపాయల రుణాలు మాఫీ కావాలి కదా. మీరు ఎందుకు వీళ్ళు ఒకటే మొత్తం ఒకటిసారి ఎందుకు డబ్బులు పెట్టలేదు అకౌంట్లలో? 2,000, 3,000 బాయన పెడుతున్నారా? అయినా అడ్వాన్స్ ఇచ్చినట్టు బాయన పెట్టినట్టు పెడుతున్నారు వీళ్ళు. కనీసం మనం ఏదైతే ₹1,00,000 ఖచ్చితంగా వీళ్ళు చెప్పినటువంటి మాటను అది పెట్టలేదు, అమౌంట్ అయితే అకౌంట్లో పెట్టాలి కదా. అవును, మరి ఎందుకు పెట్టట్లేదు? 2,000, 3,000 ఎందుకు పెడుతున్నారు? అదే జనాలు మొత్తుకుంటా ఉన్నారు ఈ విధంగా. వీళ్ళు ఇంకోటి మాట్లాడుతూ ఉన్నారు. శ్రీనివాస్ అన్న ఇప్పుడు ఆయన చాలా సీనియర్ నాయకుడు, ఆయన గౌరవిస్తాను. కాకపోతే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒకటే, 7 లక్షల కోట్లు అప్పు చేసిండు, 7 లక్షల కోట్లు అప్పు చేసిండు అంటున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు వీరే కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. మరి కనీసం వీళ్ళు 75 రూపాయలు కూడా పెన్షన్ ఇయ్యని పరిస్థితి ఉండే ఆ రోజు. వీళ్ళు ఇచ్చిన 2 స్కీమ్లు, ఒకటి 75 రూపాయల పెన్షన్ ఇచ్చిండ్రు, రెండవది 6 రూపాయల కిలో బియ్యం ఇచ్చిండ్రు. ఇంకా మిగతా ఏం స్కీమ్ ఇచ్చిండ్రు అప్పుడు? ఆయన 70 సంవత్సరాల్లో మొత్తం మన బడ్జెట్ ఏడా పెట్టిండ్రు? ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే స్కీమ్ ఉందో 75 రూపాయల పెన్షన్ 2,000 తీసుకోపోయిండు మన కేసీఆర్. 6 రూపాయల బియ్యం ఉచితంగా పెట్టిండు. ఈరోజు 5 లక్షల రైతు బీమా, అదే రైతు బంధు 10,000 రూపాయలు, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు. ఇంకెన్ని చెప్పాలంటే పథకాలు, ఇవన్నీ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అంటున్నారు. మరి ఈ అప్పులు చేసినట్టే కేసీఆర్ గారు ఏమైనా ఇల్లు కట్టుకోవడా, కొడుకులకు పెళ్లి ఏమైనా చేసుకోవాలా? ఏమైనా మన ప్రజలకే కదా ఏం చేసిన ప్రజలకే కదా చేసి పెట్టిండు. శ్రీనివాస్ గారు విన్నారు కదా, అనిల్ గారు మాట్లాడుతుంది. అప్పులు చేశారు వాస్తవమే, తెలంగాణలో డెవలప్మెంట్ చేశాము, సంక్షేమ కార్యక్రమాలు తెచ్చాము. చెప్పండి అనిల్ గారు, చెప్పండి. చెప్పండి అనిల్ గారు, చెప్పండి. ఒక్క నిమిషం ఆదిశ్రీనివాస్ గారు చెప్పండి. ఇవాళ ఒక్కొక్క ప్రాజెక్ట్ ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత ఎన్నో చెరువులు గండిపడి ఉండే. గతంలో కట్టినటువంటి కాకతీయుల కాలం నుంచి చెరువులను ఓవర్ దిక్కు తెచ్చిన బేసరంలు, ఎక్కడెక్కడ పబ్బులన్నీ ఇక్కడ చెట్లు పోదలు పొట్టినాయి. అట్లాంటి ఇవాళ అన్ని చెరువులలో పుష్కలు నీళ్లు నిండినాయి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు చూడండి మా దగ్గర, మత్తడి ప్రాజెక్టు చూడండి, కాకినాడ ప్రాజెక్టు చూడండి, సిక్మల్ ప్రాజెక్టు చూడండి మా దగ్గర, మా శనగ కొరడ చూడండి, గోమూత్రి ప్రాజెక్టు చూడండి, చింతలబోరి ప్రాజెక్టు చూడండి, కరతోడ ప్రాజెక్టు చూడండి. ఇవాళ పుష్కలంగా మేము పొచ్చంపాడు నుంచి భగీరథ నీళ్లు మా జిల్లా ఎండాకాలం వస్తే జనవరి నెల దాకా తాగడానికి ఆదిలాబాద్ జిల్లాలో నీరు ఉండకపోతుండే. అలాంటి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు అవుతున్నాయి. బిందెలు పట్టుకొని ఈ ఎక్కడెక్కడ రోడ్ల మీద ధర్నాలు నడుస్తున్నాయి మా దగ్గర. అనిల్ జాదవ్ గారు, ఇవన్నీ మనం గతంలో మాట్లాడుకున్న అంశాలే, ఇవన్నీ మీరు చేశామని చెప్తున్నారు. అయినా మీ ఎమ్మెల్యేలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నారు? గత అసెంబ్లీ సెషన్లో 39 మంది మీ సంఖ్యాబలం ఉంటే ఇప్పుడు అది 28కి పడిపోయింది. గత అసెంబ్లీని కంపేర్ చేసుకున్నప్పుడు ఈసారి మీరు అసెంబ్లీలో ఏ రకంగా ఉండబోతున్నారు, వ్యవహరించబోతున్నారు? ఇప్పుడు నేను చెప్తా ఒకటే విషయము. ఇప్పుడు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ వ్యక్తిగతం. అది గతంలో కూడా మరి ఉన్న 15 మంది కూడా కాంగ్రెస్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయింది. మరి దాని మీద కాంగ్రెస్ పార్టీ సమాధానం ఏం చెప్తుంది చెప్పండి? గతంలో ఎవరు మిగిలలే కదా, అందరు పోయి టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు కదా. మరి దాని మీద సమాధానం వాళ్ళకి చెప్పమనండి, వాళ్ళ పార్టీ పరిస్థితి. అవునా కదా, మీరే చెప్పండి. శ్రీనివాస్ గారు మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం అనిల్ గారు. శ్రీనివాస్ గారు, అంటే పార్టీ ఎమ్మెల్యేలను మీరు మార్చుకున్నారు, ఒక 10 మంది సంఖ్య పెంచుకున్నారు గత సెషన్కి ఇప్పటికీ. అంటే సంఖ్యాబలంతో ఇంకా విపక్షాన్ని ఇబ్బంది పెట్టాలనే మీ ఉద్దేశం? ఇప్పుడు విపక్షాన్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం, వాళ్ళే ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల నుంచి వెళ్ళిపోయిన తర్వాత గత శాసనసభ గారు కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు అంటే మేము ఆ కోణంలో కేసీఆర్ రావాలని కోరుకుంటలేము. ఆయన వచ్చినా రాకుండా సభ పోయినసారి 2 సార్లు నడిచి ఇప్పుడు కూడా నడుస్తుంది. ఆయన బయట ఉండి మాట్లాడడం కాదు, బయట ఉండి ఏదేదో అనడం కాదు,
అసెంబ్లీకి వచ్చి వారు సలహాలు ఇవ్వమని చెప్పిన వాళ్ళు ఈసారి నష్టమని చెప్పని అది కూడా మీరు అంటే మీరు కోరుకుంటూ ఉన్నాం. మేమేదో ఆయన వస్తేనే సభ నడుస్తుందని చెప్పి ఆలోచన కాదు. ఒకటి ఈ రోజు వారు చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గమనించారు. ఈరోజు వాళ్ళ పైన విశ్వాసం లేక వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. వాళ్ళ నాయకుడు మనోడు కోల్పోయి అతను గత ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో జీరోకు పర్ఫార్మెన్స్ అయిన తర్వాత ఆయన పైన విశ్వాసం లేదు, మీ ప్రజాసేవలు ఉండాలి కూడా కాంగ్రెస్ రైట్ ప్లాట్ఫామ్ అనుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు నమ్ముకుతూ వస్తున్నారు, సోనియా గాంధీ గారు నమ్ముకుతూ వస్తున్నారు. మేము ఈ రోజు వారు ఎవరైతే మాపై నమ్మకంతో వచ్చిరో వాళ్ళందరి గౌరవాన్ని కాపాడుకుంటూ ప్రజా సమస్యలు పరిష్కారం పరమావధిగా ఈరోజు వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ పెట్టేటువంటి కార్యక్రమం. వాళ్ళ ఆడంబరాలకు 2 లక్షల కోట్ల బడ్జెట్ 2,30,000 2,20,000 అంకెలకు గారెడుతో వాళ్ళు బడ్జెట్ చూపించి మీరు కూడా 2,75 లక్షల కోట్లతో పెట్టారు కదా ఓటాన్ అకౌంటే. పెట్టినప్పుడు వాళ్ళకు మనకు తేడా చూసారు. వాస్తవానికి దగ్గరగా మనం పెట్టడం జరిగింది. వాళ్ళ బడ్జెట్ కు మన బడ్జెట్ కు బహుశా 10,000 12,000 కూడా తక్కువ పెట్టిన మనం. నేనేం చెప్పదలుచుకున్నాను అప్పుడు అంటే ఓటాను పెట్ట అప్పుడు పెట్టినప్పుడు ఎందుకు అనుకుంటే వాస్తవానికి దగ్గర బడ్జెట్ ఉండాలని పెట్టాము. ఇప్పుడు కూడా బీఏసీ సమావేశాలు కూడా ఈ బడ్జెట్ సమావేశం ఎలా జరుపుకోవాలని చెప్పనుకొని ఏదైతే బడ్జెట్ ప్రవేశపెడతామో ఆ బడ్జెట్ కూడా అన్ని వర్గాలను మెప్పించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మంత్రిమండలి సమావేశాలు అందరూ కూడా కొంచెం తీసుకున్నారు. పేదలకు అండగా ఉండడానికి కోసం ఉపయోగపడేటువంటి కార్యక్రమం తీసుకుని ముందుకు పోతాం. ఈ రోజు సంఖ్యాబలం అనేది పక్కన పెడతాం. వాళ్ళపై విశ్వాసం లేక బీఆర్ఎస్ పార్టీపై విశ్వాసం లేక ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నప్పుడు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా సభలో పాల్గొంటారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. ఏదైనా రాజకీయంగా వాళ్ళు గతంలో 2014 2018 వాళ్ళు కూడా అధికారులకు వచ్చిన తర్వాత ఇతర పార్టీ విధంగా ఇబ్బంది పెట్టినందుకు ప్రజలు గమనించారు. తిరిగి వాళ్ళు చూస్తున్నారు. ఈరోజు తిరిగి వాళ్ళకి అనుభవిస్తున్నారు. వాళ్ళు నడిచిన రోజులు నడిపించుకునే కార్యక్రమం. సరే తెలంగాణ మేము తీసుకొచ్చినాం అంటున్నాం, తెలంగాణ మేము ఇచ్చినాం అంటున్నాం. 10 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన వారిగా ఈరోజు తెలంగాణ ఇచ్చిన వాళ్ళకి పాకిస్తాన్ అవకాశం ఇచ్చింది. కాబట్టి ప్రజలు మెప్పు పొందేటువంటి కార్యక్రమం చేసడానికి కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఎవరైనా చేయాలి. ఈరోజు ఈ బడ్జెట్ సమావేశాలు ఈరోజు చక్కటి సమావేశాలు అంటే సద్విమర్శలు వాళ్ళు చేసేటువంటి విమర్శలు ఏదైతే ప్రజలకు హితంగా ఉంటే ప్రజలకు ఉపయోగపడి ఉంటే తప్పనిసరిగా వాటిని స్వీకరిస్తాం, వాటికి అనుగుణంగా ఉంటాం. కానీ కావాలని వారి సభను గందరగోళం ద్వారా ప్రజలకు తప్పుడు సమాచారం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వం ద్వారా ప్రజలకు నిజాలు బయట పెడతాం. వారికి సంబంధించి ఏవైతే కుయుక్తులు కానీ వారి సభ ద్వారా ఏదైనా ప్రజలకు తప్పుదారి సమాచారం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తే మాత్రం తప్పనిసరిగా దాన్ని మేము నిర్వహించగలుగుతాం. ఒక అంశం క్లారిటీ ఇవ్వండి. ఈ సభలో ప్రజా సమస్యలపైనే ప్రధానంగా చర్చించేందుకు అధికార పక్షం సిద్ధంగా ఉందా? ఒక పాయింట్. రెండవది బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఆల్రెడీ అప్పుల్లో ఉన్నాం, డబ్బులు అడ్జస్ట్ కావట్లేదు. మొన్న రుణమాఫీకే బట్టి విక్రమార్క గారు చెప్పారు రాత్రింబవళ్ళు కష్టపడి 6,000 కోట్లు జమ చేశామని. అంటే ఆ పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఖజానా నింపుకునేందుకు కొంత ప్రజలపై భారం వేసే అవకాశం ఏమైనా ఉందా? అంటే పన్నుల భారం లాంటిది అలాంటిది ఏమి ఉండకపోవచ్చు. బట్టి విక్రమార్క గారు మాట్లాడినవి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు రాష్ట్ర హితం కొరకు విలువైనటువంటి మన ప్రజల సంపద గతంలో ఆడంబరాల పేరిట లీకేజీల పేరిట ఇబ్బందికరమైన పరిస్థితులకు తీసుకుపోయిన పరిస్థితి ఆనాడు ఉంటే ఈ రోజు ఈ విలువైన రాష్ట్ర సంపదను తిరిగి ప్రజలకు అందించడానికి కోసం చేసే ప్రయత్నంలో భాగంగా నిద్రలేని రాత్రులు గడిపినామంటే ప్రజల కోసం, ప్రజలను ఏదైతే ఇచ్చిన మాట కోసం పోయే క్రమంలో రూపాయి కూడబెట్టి ఒకేసారి ఇస్తున్నామని. ఈ రోజు అనిల్ అన్నకు ఒక మాట ఆలోచన చేయాలి. వాళ్ళు 2 సార్లు రైతు రుణమాఫీ 2014 లక్ష 2018 లక్ష వాళ్ళు ఇచ్చిందంతా 28,000 కోట్ల వాళ్ళు మాఫీ చేసిన అనేది లెక్క. కానీ తీరా చూస్తే బ్యాంకులో వాళ్ళు ఇచ్చింది కేవలం 21,000 కోట్లే. 8,700 కోట్ల నుంచి 2023 పడిపోక ముందు ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. ఈరోజు మనం ఇవ్వబోతుంది 31,000 కోట్లు. ఒక్క నిమిషం మీద చెప్తున్నా. 2,000 3,000 వచ్చినట్టు తప్పు. ఈ రోజు ₹1 నుంచి ₹1,00,000 రుణమాఫీ పూర్తయింది. 10,000 తీసుకున్న వాళ్ళు 10,000 అయింది, 30,000 తీసుకున్న 30,000 అయింది, 50,000 తీసుకున్న 50,000 అయింది. అన్ని నియోజకవర్గంలో ఎవరికైనా 2018 12 నుంచి 9 12 లోపల రాకపోతే తప్పనిసరిగా ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటారు. అక్కడ జిల్లా కలెక్టర్ గారు తీసుకుంటారు. వారు అక్కడ రైతులు ఆయా మండలాలు ఏ వాళ్ళకి ఒక దరఖాస్తు సరిపోతుంది. తప్పనిసరి వారందరూ కూడా ఇప్పించే టెక్నికల్ గా ఇబ్బంది అయితే
ఇప్పించే ఏర్పాటు ఈ ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తా ఉన్నా. రైట్. అనిల్ గారు విన్నారు కదా శ్రీనివాస్ గారు చెప్పింది? అవునవును విన్నా. రుణమాఫీ ఖచ్చితంగా ₹1,00,000 వరకు అందరికీ అవుతుంది అనేది ఒక పాయింట్. రెండోది ప్రజా సమస్యలపై చర్చిందాం, మీరు రండి, ప్రభుత్వాన్ని తప్పుడు సమాచారం ఇస్తేనే మేము అడ్డుకుంటామని చెప్తున్నారు. అంటే ప్రభుత్వం ప్రజా సమస్యలకు వేదికగా ఈ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే గత 10 ఏళ్లుగా విపక్షాలు లేదు, అసలు సభలో విపక్షం లేని పరిస్థితి. ఇప్పుడు మీరు బలమైన విపక్షంగానే ఉన్నారు. ఇప్పుడు అన్న చెప్పింది ఒకటి, అన్నగారు ఏం చెప్పిందంటే శ్రీనివాస్ అన్న గారు, మేము గత 6 నెలల నుంచి ఏదైతే గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మేము రాత్రి పగలు కష్టపడి బడ్జెట్ ని ఏ విధంగా మనం జమ చేసుకొని ఏ విధంగా పోగు చేసుకొని ప్రజలకు అందియాలని చెప్పేసి కష్టపడుతున్నామని అంటున్నారు. అయితే నేను మీకు ఒకటే అడుగుతా ఉన్నాను నేను, సరే మరి అప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనం అప్పుల్లోనే ఉన్నాం కదా. తెలంగాణ రాష్ట్రం కొత్తగా మనం ఏర్పడ్డ తర్వాత మరి కేసీఆర్ గారు ఇన్ని స్కీమ్లు మరి ఎంత కష్టపడితే వచ్చిందా ఇప్పుడు? వీళ్ళు 6 నెలలకే ఇంత కష్టపడుతున్నాం అంటారు. మరి కేసీఆర్ గారు మరి తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు ఏదైతే తెలంగాణ రాకముందు ఏదైతే అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారండి, తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంట్ తీగల మీద బట్టలారేస్తామని అన్నారు. అలాంటి కరెంట్ పరిస్థితిని ఈ రోజు కేసీఆర్ గారు రాత్రి పగలు కష్టపడి ఏ విధంగా మనకు ఇవాళ తెచ్చి పెట్టిండు. ఒక్క నిమిషమైన 10 సంవత్సరాలు. ఒక్క నిమిషం అనిల్ గారు, శ్రీనివాస్ గారు మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మహేశ్వర్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. మహేశ్వర్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. మహేశ్వర్ రెడ్డి గారు. హలో మహేశ్వర్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ కూడా రెడీ అవుతుంది కదా. అంటే గత అసెంబ్లీ సమావేశాలు చూశారు, అప్పుడు ఒక 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లో చేరిన పరిస్థితి. కేసీఆర్ రావాలి, సభకు రావాలని పదే గతంలో రేవంత్ రెడ్డి గారు కోరారు. ఈసారి కేసీఆర్ గారు కూడా తొలిసారిగా విపక్ష నేత హోదాలో ప్రతిపక్ష నాయకుడిగా సభలోకి రాబోతున్నారు. పార్టీ ఆవిర్భావంలో ఎప్పుడో విపక్షంలో ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదప్పుడు. తొలిసారి ప్రతిపక్ష నాయకుడిగా రాబోతున్నారు. ఎలా ఉండబోతున్నాయి అసెంబ్లీ సమావేశాలు? మీ వైఖరి, బీజేపీ వైఖరి ఎలా ఉండబోతుంది? అంటే ఎవరి వైపు ఉంటారు మీరు? విపక్షం వైపు ఉంటారా, అధికార పక్షం వైపు ఉంటారా? చూడండి, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అధికార పక్షము విపక్షం తీసుకోవాల్సిన అవసరం లేదు. మా స్టాండ్ మాకున్నది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చాలా స్పష్టంగా తన వైఖరి ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడి తెలపడం జరుగుతుంది. ఇకపోతే ప్రతిపక్ష నాయకుడిగా మొట్టమొదటిసారి కేసీఆర్ గారు వస్తారంటున్నారు అని మీరు ఏదైతే మరి వార్త చెప్తా ఉన్నారో, మరి అది చాలా వీ వెల్కమ్ దట్. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పుని శిరసా వహించి మనము ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి వారు ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా సభకు రావాల్సిన అవసరం ఉన్నది. మరి వారు వచ్చినా మేము వెల్కమ్ చేస్తాము. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడుతుంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఒంటెద్దు పోకడతో వీరు చేస్తున్నటువంటి మరి అరాచకాలు, అవినీతి, మరి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ గలం విప్పుతుంది. ఖచ్చితంగా ప్రజల తరఫున ప్రజా గొంతుకే మాట్లాడుతుంది. అంటే ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ సభకు వస్తే అక్కడ రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ సభ నడిచే అవకాశం కనిపిస్తుందా? బీజేపీ రూల్ కూడా అందులో ఉండే అవకాశం ఉందా సభలో? మహేశ్వర్ రెడ్డి గారు పీసీఆర్ మహేశ్వర్ రెడ్డి గారు ఫోన్ కట్ అయినట్టుంది, ఒకసారి చూడండి. శ్రీనివాస్ గారు చెప్పండి. అంటే మహేశ్వర్ రెడ్డి గారు చెప్పింది కూడా విన్నారు కదా, ప్రజల పక్షాన ఖచ్చితంగా నిలదీస్తామని చెప్తున్నారు ప్రభుత్వాన్ని. వాళ్ళు ప్రజల పక్షం వస్తే పర్వాలేదు, మంచిది. ప్రజలలోకి వెళ్ళి
ఎక్కడ మా ముఖ్యమంత్రి ఎంత గా సమావేశం పెడుతుంటూ ఈ ప్రతిపక్ష నాయకులు వచ్చినా కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, విలువైన సమాచారం సేకరిస్తున్నాడు. మా మంత్రులు అందరూ కూడా కలిసి కట్టుగా ఎంత బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతున్నాడు. వారు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అసెంబ్లీ జరిగినప్పుడు వారు విలువైన సమాచారం ఇస్తే తీసుకుంటే తప్ప వారి ఇప్పుడు ఈ రోజు ప్రజల పక్షం ఉంటున్నట్టు సంతోషం. మీ పక్షం ఉంటుంది, వారి ప్రజల పక్షం ఉంటుంది, ఎవరి పక్షం లేకపోని. కానీ వారి మాట్లాడిన 3 అంశాలలో అవినీతి అక్రమాలను నేతృత్వం పోగొడుతూ పోతున్నాం అని చెప్పని ఇంత ఫేర్ గా మేము ఉన్నాము. గతంలో ఉన్నటువంటి నేతృత్వం ఇక్కడ కనిపించిందో కూడా ఇవ్వాలి ప్రజలకు. మేము ప్రజలకు జవాబుదారితనంతో పనిచేస్తున్నాము, ప్రజల దగ్గరికి వెళ్తున్నాము, ప్రజలు చెప్పినటువంటి అంశాలను తీసుకుంటున్నాము, ముందుకు వెళ్తున్నాము. తప్పనిసరిగా ఈ సమావేశాల ద్వారా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ విలువైనటువంటి సమాచారాన్ని ప్రతిపక్షం నుంచి ఎవరిచ్చినా తీసుకుంటుంది ప్రభుత్వం. ఈ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతుంది. కానీ వారి అవినీతి అక్రమాలకు తాగులేదు, పోకూడదు, ఎక్కడ మేము పోవడం లేదు. ప్రజలకు విలువైన సమయాన్ని మా ముఖ్యమంత్రి గారు మహేశ్వర్ రెడ్డి గారు మళ్ళీ లైవ్ లోకి వచ్చారు. మీది డిస్టర్బెన్స్ ఉంది శ్రీనివాస్ గారు. మహేశ్వర్ రెడ్డి గారు, అంటే ఈ సభకి కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా సభ జరిగే అవకాశం ఉందా, లేకుంటే ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం మీకు కనిపిస్తుందా? బీజేపీ ఎలాంటి అంశాలను లేవనెత్తేందుకు రెడీ అవుతుంది? హలో హలో వినపడుతుందా? మహేశ్వర్ రెడ్డి గారు మాకు ఓకే, మీరు మాట్లాడండి. హలో మహేశ్వర్ రెడ్డి గారు, మీకు ఆడియో వినబడుతుందా? మహేశ్వర్ రెడ్డి గారు సార్ వినపడుతుంది. అంటే కేసీఆర్ గారు ఎలాగూ రేపు రాకపోవచ్చు, ఎల్లుండి నుంచి బడ్జెట్ నుంచి సమావేశాలకు వస్తారంటున్నారు. ఆ సభ మొత్తం కూడా రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ మధ్య నడిచే అవకాశం కనిపిస్తుందా? ప్రజా సమస్యలపై చర్చించే అవకాశాలు ఉన్నాయా? బీజేపీ ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్తుంది సభలో? చూడండి, ఏదైనా ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తుల మధ్యలో నడుస్తుందని ఎప్పుడు జరగదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలనకు వ్యతిరేకంగా మాకు అక్కడ ఎంత అవకాశం ఇస్తే అంత అవకాశం మేము వాడుకొని మేము ప్రజా గొంతుగా మాట్లాడతాము. సరే, కేసీఆర్ గారు వస్తారా, కేసీఆర్ గారు రారా అనేది ఆ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం. ఈరోజు 8 మంది ఎంపీలను అధికార పార్టీతో సమానంగా గెలిపించుకొని ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీనే ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఏం మాట్లాడతామో అసెంబ్లీలో మా పక్షాన భారతీయ జనతా పార్టీ ఏ రకంగా రియాక్షన్ అవుతుంది అనేది మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్ప ఈరోజు టీఆర్ఎస్ వైపు ఎవరు చూడడం లేదు. టీఆర్ఎస్ పని అయిపోయింది. టీఆర్ఎస్ కేవలం ఈరోజు ఒక పారాసైటిక్ పార్టీగా మిగిలిపోయింది. ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడుతారు అనేది కాదు, భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడుతుంది, భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఏ రకంగా నిలబడుతుంది అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఈరోజు మారింది. ఈరోజు ఒకటే అంశం నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు కేవలం 4 రోజులకే పరిమితం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ చేసిన తప్పిదాలే, గతంలో టీఆర్ఎస్ చేసిన పద్ధతిలోనే వారు ముందుకెళ్తా ఉన్నారు. గతంలో వారు 3 రోజులు నడిపారు కాబట్టి మేము 3 రోజులు నడుపుతాం, గతంలో వాళ్ళు 4 రోజులు నడిపారు కాబట్టి మేము 4 రోజులు నడుపుతాం అనే పద్ధతిలో వీళ్ళు ఏదైతే వెళ్తా ఉన్నారో కేవలం ఈరోజు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని అనుసరిస్తూ ఉన్నది తప్ప ఈరోజు ప్రజాస్వామ్యంలో గతంలో అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు అంటే 45 రోజులు నడిచేది. సంవత్సరానికి 100 రోజులు అసెంబ్లీ నడవాలనే ఒక అంశాన్ని ఖచ్చితంగా గత ప్రభుత్వాలు మరి నడిపించినటువంటి ప్రెసిడెన్సీ ఉన్నది. కానీ ఈరోజు అవేవి పట్టకుండా ఈరోజు అసెంబ్లీ అసలు అపహాస్యం చేస్తూ అసలు డిస్కషన్స్ లేకుండా చేస్తూ బడ్జెట్స్ మీద బిల్స్ మీద డిస్కషన్ లేకుండా కేవలం 3 రోజులకు 4 రోజులకు అసెంబ్లీని కన్ఫైన్ చేసి అసలు అసెంబ్లీలో చర్చ కూడా అనవసరమా అన్నట్టుగా ఈరోజు చేస్తున్నటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో గతంలో టీఆర్ఎస్ చేసిన పద్ధతినే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుసరించడం చాలా బాధాకరం. వారిద్దరూ ఒక తాన బట్టలే, ఇద్దరు కలిసికట్టుగా ఆడుతున్నటువంటి నాటకమే, వారిద్దరు ఒకటే అనే సంగతి తెలియజేస్తా ఉన్నాం. అంటే మహేశ్వర్ రెడ్డి గారు, మీరు ఇష్యూస్ ఏమైనా ఐడెంటిఫై చేశారా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు? ఎలాంటి ప్రజా సమస్యలు ప్రధానంగా బీజేపీ తెరపై 16 అంశాలతోటి రేపు మేము ఈవెన్ బీఎస్సీలో కూడా మాట్లాడబోతున్నాం. ఈరోజు ఉద్యోగాలు, ఉపాధి, నిరుద్యోగ సమస్యలు, రైతు సమస్యలు, విద్యార్థుల సమస్యలు, మహిళల సమస్యలు, మరి గృహాలు ఇస్తామని చెప్పి గృహాలు ఎందుకు ఇస్తలేరు, ఇంద్రమ్మ ఇండ్ల పేరు మీద ఇస్తామని చెప్పిన ఇండ్లు ఎందుకు ఇవ్వడం లేదు, 420 హామీలు ఇచ్చి ఎందుకు నెరవేరుస్తలేరు, ఈరోజు ఉన్నటువంటి సమస్యలు, ఉద్యోగుల సమస్య కానీ, నిరుద్యోగుల సమస్య కానీ, యువత సమస్య కానీ, విద్యార్థుల సమస్యలు కానీ, రైతుల సమస్యలు కానీ, మహిళల సమస్యలు కానీ, ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యను మేము ఖచ్చితంగా
మరి ప్రజల తరఫున ఈరోజు అసెంబ్లీలో గలమై మేము ఖచ్చితంగా వినిపించబోతున్నాం. ఫైనల్గా మహేశ్వర్ రెడ్డి గారు ఒక అంశం చెప్పండి. అంటే మీరు ఏ ఇష్యూస్ చెప్పారో బీఆర్ఎస్ కూడా దాదాపు అవే ఇష్యూస్ పై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రెడీ అవుతుంది. అంటే ఉమ్మడిగా బీజేపీ బీఆర్ఎస్ కలిసి కూడా ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే అవకాశం ఉందా? చూడండి, బీఆర్ఎస్ ఏ స్టాండ్ తీసుకుంటుందో మాకు సంబంధం లేదు, మాకు అవసరం లేదు, మేము దాని గురించి ఆలోచించడం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటుందో డెఫినెట్గా మేము చెప్తాం. భారతీయ జనతా పార్టీ మీకు చెప్పినట్టుగా 16 అంశాలతోటి ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగట్టడానికి మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు 6-7 అంశాలు ఖచ్చితంగా ఈ రోజుతోటి 8వ కుంభకోణాన్ని బయటపెట్టాం. ఇంత పెద్ద భారీ కుంభకోణాలు మేము బయటపెట్టినా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క కుంభకోణాన్ని కూడా సిబిఐకి ఇస్తానని చెప్పేసి ముందుకు రాకపోవడం శోచనీయం. ఈరోజు సాక్షాత్తు ఒక రెవెన్యూ మంత్రికి సంబంధించినటువంటి ఒక కంపెనీ డొల్లా కంపెనీతోటి, డొల్లా ఫైనాన్స్ కంపెనీతోటి బ్యాంక్ గ్యారెంటీ పేరు మీద 100 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చేసి ఈరోజు ప్రభుత్వాన్ని బురుడి కొట్టిస్తున్నటువంటి ఒక కంపెనీకి అధినేత అయినటువంటి ఈరోజు మంత్రిగా కొనసాగే హక్కు లేనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కూడా ఈరోజు నేను మాట్లాడడం జరిగింది. ఈ రకంగా ఇప్పటి వరకు నేను బీ ట్యాక్స్ అని, ఆర్ ట్యాక్స్ అని, ఆర్ఆర్ ట్యాక్స్ అని, ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ అని, యూ ట్యాక్స్ అని, సివిల్ సప్లైస్ అని ఈ రకంగా ఎన్ని అంశాల మీద ఈరోజు జరుగుతున్నటువంటి అవినీతి మీద మేము మాట్లాడి ప్రజల ముందుకు తీసుకొచ్చినా, మీడియా తరఫున మీడియా ద్వారా ప్రజల ముందుకు తీసుకొచ్చినా, అసెంబ్లీలో మాట్లాడని ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడి ప్రభుత్వం ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కోసం ఇనిషియేట్ చేయడం లేదో తప్పక రేపు మళ్ళీ అసెంబ్లీలో అడగబోతున్నాం. రైట్, థ్యాంక్ యూ మహేశ్వర్ రెడ్డి గారు. మొత్తానికి చాలా క్లారిటీగా ఉన్నారు మీరు. బీజేపీ చాలా ఇష్యూస్ని ఐడెంటిఫై చేసినట్టు కనిపిస్తుంది. 16 అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అటు బీజేపీ రెడీ అవుతుంది, ఇటు బీఆర్ఎస్ కూడా చాలా అంశాలను గుర్తించి దానిపై పోరాడేందుకు సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారితో మనం మాట్లాడదాం. చివరగా ఆది శ్రీనివాస్ గారు, విన్నారు కదా మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ స్టాండ్ ఏంటో చెప్పారు సభలో, అటు బీఆర్ఎస్ కూడా రెడీ అవుతుంది. మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు ఈ అంశాలన్నింటినీ? అంటే వీటన్నిటినీ ముఖ్యంగా 6 గ్యారెంటీలు, 13 హామీలు ఇవి ప్రధాన ఎజెండాగా కనిపిస్తున్నాయి ఓవరాల్గా. వాటికి సంబంధించి మీరు డిసెంబర్ 9నే అమల్లోకి వస్తాయన్నారు, చేయలేకపోయారు. ఎప్పుడు చేస్తారు, ఏ రకంగా వెళ్తారు? అసెంబ్లీ వేదికగా ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించే అవకాశం ఉందా? ఇప్పుడు ముందుగా అన్న మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఒక వర్డ్ ఇంతకుముందు నియంత్రిత పరిపాలన కరెక్ట్ కాదని చెప్పిన మరో వర్డు రాక్షస పాలన వర్డు వారి దాన్ని వారు విత్డ్రా చేసుకుంటే బాగుంటుంది అనేది నా సూచన. ఎందుకంటే వారు ఇంకా మరి గత ప్రభుత్వం ఉందనుకుంటుండో, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అనుకుంటుండో లేదో, మరి వారు ఆ వర్డు ఎందుకన్నాడో రాక్షస పాలన అనే వర్డుకు దానికి మరి ఏ విధమైనటువంటి వివరణ ఇస్తాడో రేపు అసెంబ్లీ చెప్పినా పర్లేదు, ఇప్పుడు చెప్పినా పర్లేదు. ఈ పరిపాలన ప్రజా రంజకంగా జరుగుతున్న పరిపాలన అని ఇంతకుముందు చెప్పిన మొదటి 100 రోజులు 3 మాసాలు మేము కుదుర్చుకోవడానికి సరిపోయింది. అయినప్పుడు 5 హామీలు అమలు చేసుకున్నాం. 6 గ్యారెంటీలు చెప్పండి. 6 గ్యారెంటీలలో 13 ఉన్నాయి. తర్వాత రైతు రుణమాఫీ అయింది, రైతు భరోసా అయిపోతుంది, 2 మిలియన్ కూడా బడ్జెట్ సమావేశం ఇవ్వడం జరుగుతుంది. ఒకటి తర్వాత ఒకటి అన్ని హామీలు అమలు చేసుకుంటూ పోతాం. గతంలో ధనిక రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇవ్వలేని పరిస్థితి నుండి ఈరోజు 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పుడు కూడా ఇస్తున్నటువంటి సందర్భాన్ని కూడా గమనించాలి. సరిగా వారికి వారు అవినీతి అక్రమాలను ఇప్పటికేదో 7-8 కుంభకోణాలు బయట పెట్టి అంటున్నారు. కానీ వారి దృష్టిలో అది మరి ఏ విధంగా పెద్ద కుంభకోణం అంటుండ్రు అర్థం కావట్లేదు. మళ్ళీ ఎవరేమంటారు, సిబిఐకి ఇవ్వాలని అంటారు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసే అధికారం ఉంటుంది, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉంటుంది, రాష్ట్రంలో విజిలెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఏదైనా అథారిటీలో నష్టం జరిగిందంటే వారు ఫిర్యాదు చేసుకోవచ్చు. దాని తీవ్రతను బట్టి అప్పుడు ఆలోచిస్తాం. వారు ఆరోపణలు చేస్తూనే ఈ రోజు ఇంకేదో మా పొంగులేటి శ్రీనారాయణ సంబంధించి కూడా జరిగింది అని అనుకుంటూ సిబిఐకి జరపదు ఇవ్వాలంటున్నాడు. అంటే వారు ఆరోపణ చేసి వారు మా సిబిఐకి ఇవ్వాలంటే అర్థం ఏంటి? మళ్ళీ ఇప్పుడు అది ఎట్లా బయటకు రావాలి? మరి వాళ్ళు ఆరోపణ చేశారు మీ నాయకుల మీద, మీరు బయట పెట్టారు, వారి ఆరోపణల మీద సిబిఐకి ఇయ్యారు, ఎలా రావాలి? నేనేమంటున్నా, వారు ఆరోపణలు చేసినంత మాత్రం కరెక్ట్ కాదు కదా. ఎఫ్ఐఆర్ అయితే కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ గానే ఉంటది. వారు ఆరోపణ చేసిండు, ఒకవేళ నిజాలు మేము వెలికి చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తారు. లేదు కాబట్టి మేము మాట్లాడదు. ఏం చెప్తలేదంటే మీరు ఆరోపణ చేసి ప్రతిసారి మాట్లాడాలని తెలియదు కదన్నా. మీరు సాక్ష్యాధారాలతో చెప్పినట్టయితే దానికి సంబంధించి విధి విధానం ఆలోచిస్తాం. ఈరోజు మేడిగడ్డకు సంబంధించిన అంశము, లేదా టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశము, లేదా లిక్కర్ సంబంధించింది ఏదైనా ఇష్యూ వచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి ప్రాథమిక ఆధార ప్రకారమే మనం ముందుకు పోతాం తప్ప ఊరికే నేనేదో ఒకరి మీద ఆరోపణ చేస్తా, ఆయన ఆరోపణ చేసినంత మాత్రాన అది నిజం అయిపోతుందా? అది కుంభకోణం కుట్ర అంటే ఫైనల్ గా చెప్పండి. అసెంబ్లీ మా మంత్రులు గారు నేను పారదర్శకంగానే పనులు చేస్తున్నాము, పారదర్శకంగానే ముందుకు పోతున్నాము. వారు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏదో ఒకటి ఆరోపణ చేయాలి కాబట్టి చేస్తున్నట్టు కానీ భావిస్తున్న మౌరుడు కాదు. ఎక్కడైనా
ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందికరమైన వాతావరణం తప్పనిసరిగా దానికి సమాధానం ప్రభుత్వం ఇస్తుంది, గౌరవ మంత్రులు ఇస్తారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. వాళ్ళకి వాళ్ళే ఊహించుకొని ఇందులో ఇది జరిగిందేమో అందులో అది జరిగిందేమో అని చెప్పి ఒక్కొక్క మంత్రిని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతున్నటువంటి అంశాలను పత్రికలు చూస్తున్నాం. ఎక్కడ కూడా దానిపైన పెద్ద ప్రజలలో చర్చ వచ్చినట్టు నాకు కనిపించలేదు. మొత్తానికి సభలో వారు భారతీయ జనతా పార్టీ కానీ మహారాష్ట్ర కానీ ఎవరైనా ప్రజా సంస్థల పైన సూచనలు ఇస్తే తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ బడ్జెట్ ద్వారా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం అమలు చేయడానికి కోసం ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరోసారి మీ ద్వారా చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విదేశాలకు పోకుండా ఇప్పటికే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 10 సంవత్సరాల్లో వెనక్కి పోయినటువంటి సందర్భాన్ని గమనించి అన్ని వర్గాలకు న్యాయం చేయాలని చెప్పని ముందుకు పోతున్న తరుణం కేంద్ర ప్రభుత్వంతో కూడా సఖ్యత కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళ లెక్క గత ప్రభుత్వం లెక్క గొడవలు పెట్టుకొని గత ప్రభుత్వం లెక్క ఆడంబరాలకు పోలి చెప్పిన ఆలోచన ఉన్న వాళ్ళని కాదని కూడా చెప్పినాం. ఎన్నికలకు ముందు చెప్పినాం, ఎన్నికలప్పుడు రాజకీయ ఎన్నికల తర్వాత కూడా మళ్ళీ మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరు మంత్రులు కేంద్ర మంత్రులు కలిసిర్రు, ప్రధానమంత్రి కలిసిర్రు. భవిష్యత్తులో కూడా ఇదే విధానంగా ఉంటే రేపు అసెంబ్లీ సమావేశాలు కూడా బీఎస్సీలో వారు అంటారు కదా, బీఎస్సీలో మేము అడుగుతున్న బీఎస్సీలో వారి సూచనలు కూడా తీసుకుంటాం. తప్పనిసరిగా బీఎస్సీ ద్వారా ఈ శాసన సభను ఏ విధంగా నడపాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ఇప్పటికే మనం 2 సమావేశాలు జరుపుకున్నాం, అదనంగా ఎక్కువ రోజులు నడుపుకున్నాం, తక్కువ నడుపుకోలేం. ఇప్పుడు కూడా సరిపోతే 10 దినాలు అసెంబ్లీ పెంచుకోవడానికి కోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి చెప్పి నేను ఒక భావన వ్యక్తం చేస్తా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ మహేశ్వర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అనిల్ జాదవ్ గారు. మొత్తానికి రేపటి నుంచి జరిగే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అస్త్రశస్త్రాలతో విపక్షాలు బీజేపీ బీఆర్ఎస్ రెడీ అవుతుంటే వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు అధికార పార్టీ కాంగ్రెస్ కూడా రెడీ అవుతుంది. చూడాలి బడ్జెట్ ఎలా ఉండబోతుంది, ఏ కేటగిరీలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా నీటిపారుదల రైతాంగానికి కొంత పెద్దపీట వేసింది. ఈసారి బడ్జెట్లో ఏ రకమైన మార్పులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వ ఎజెండా ఏ రకంగా ఉండబోతుంది అనేది మాకు తెలబోతుంది. విపక్షాలను ఏ రకంగా కంట్రోల్ చేస్తాయనేది కూడా మనం వేచి చూడాలి. ఇది